మనకి అక్షరాలు వచ్చినా సరే దాన్ని ఎలా స్ట్రక్చర్‌లా ఫార్మ్ చేసుకోవాలి, ఎలా జతపరిచి మాట్లాడాలి, ఎలా ఒక సెంటెన్స్‌ని కరెక్ట్‌గా మాట్లాడాలి, ఒక సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్‌ని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు సింపుల్ సెంటెన్స్‌ని ఫార్మ్ చేయడం నేర్చుకోవాలి. సింపుల్ సెంటెన్స్‌ని మీరు ఫార్మ్ చేయడం నేర్చుకోవాలి అంటే నౌన్స్, ప్రొనౌన్స్, దాంతోపాటు వర్బ్స్ అండ్ యాడ్వర్బ్స్ అంటే ఏమిటో మీరు బేసిక్‌గా ఐడియా ఉండాలి ఇవన్నిటి మీద. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. యాడ్వర్బ్ ఏంటి, వర్బ్ అంటే ఏమిటి అనేది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, చూడండి. నౌన్స్ అంటే ప్లేసెస్, థింగ్స్ అండ్ నేమ్స్లో వస్తుంది అన్నమాట. ప్రొనౌన్స్ అంటే దానికి బదులుగా వాడేది హీ, షీ, దే, ఇట్, దెమ్, హీ, హిజ్, హర్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట ప్రొనౌన్స్కి. ఇప్పుడు వర్బ్ అంటే ఏమిటి? క్రియ, ఏమైనా చేసే పనికి మనం వర్బ్ అని చెప్తూ ఉంటాం. వర్బ్ అంటే ఏమైనా చేసే పని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పరిగెడుతున్నారంటే రన్నింగ్, ఎవరైనా ఆడుతున్నారంటే ప్లేయింగ్, ఇలా వస్తుంది. ఇప్పుడు యాడ్వర్బ్ అంటే ఏమిటి? ఆ క్రియని ఎలా చేస్తున్నాము. ఇప్పుడు పరిగెడుతున్నారు, రన్నింగ్, ఎలా పరిగెడుతున్నారు అని చెప్పేది యాడ్వర్బ్. హీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ, హీ ఈజ్ రీడింగ్ స్లోలీ అని యాడ్వర్బ్ దానికి తెలియజేస్తుంది ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి. ఇప్పుడు ఇవి తెలుసుకున్న తర్వాత మనకి సింపుల్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడం తెలుసుకోవాలి. సింపుల్ సెంటెన్స్ని ఫామ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్న నౌన్ కానీ, వర్బ్ కానీ, యాడ్వర్బ్ని కానీ కలగలిపి ఒక సెంటెన్స్లో ఫామ్ చేసుకోవాలి. మధ్యలో మీకు ప్రపోజిషన్స్ వస్తూ ఉంటాయి. ఈజ్ కానీ, టు కానీ ప్రపోజిషన్స్ వచ్చి దాన్ని జాయిన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సెంటెన్స్ని మనం ఫామ్ చేద్దాం. వేటిని తీసుకొని, నౌన్ని, వర్బ్ని తీసుకొని ఒక సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. సురేష్ నౌన్, సురేష్ నౌన్, వర్బ్ రన్నింగ్ లేదా రన్స్, వర్బ్ రన్స్, సురేష్ రన్స్, సురేష్ రన్స్. చాలా సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. సబ్జెక్ట్ని, వర్బ్ని, యాడ్వర్బ్ని పెట్టుకొని ఒక సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. సురేష్ ఈజ్ రన్నింగ్ స్లోలీ, సురేష్ ఈజ్ రన్నింగ్ స్లోలీ. నేను ముందే చెప్పాను కదా, ప్రిపోజిషన్స్ ఈజ్ కానీ, టు కానీ మధ్యలో మనం పెట్టి యాడ్ చేస్తూ ఉండాలి ప్రిపోజిషన్ పెట్టుకొని. ఇలాగా సింపుల్ సెంటెన్స్ని ఫామ్ చేసుకోవడం నేర్చుకుంటే, టెన్సెస్ని ఫామ్ చేసుకోవడం కూడా ఎలాగనేది నేర్చుకుంటే ఇంగ్లీష్ని మనం చాలా సులభంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి అక్షరాలు వచ్చినా సరే దాన్ని ఎలా స్ట్రక్చర్లా ఫామ్ చేసుకోవాలి, ఎలా జతపరిచి మాట్లాడాలి, ఎలా ఒక సెంటెన్స్ని కరెక్ట్గా మాట్లాడాలి, ఒక సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంటర్వ్యూని క్రాక్ చేయాలనుకుంటే ఇలాంటి చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ ముందు ముందు మీరు పొందడానికి మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.